ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. 1 Samuel 15:22. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. Behold, to obey is better than sacrifice, and to hearken than the fat of rams. ప్రియులారా, మరి యొక్క ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. అందును బట్టి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మరి పునరుద్ధాన దినాన్ని యేసు ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యము ద్వారా మనందరికీ గొప్ప నిరీక్షణ ఉంది. ఏమిటో నిరీక్షణ అంటే, యేసు ప్రభువారు నా కొరకు మరణించి తిరిగి లేచినారు కాబట్టి నేను కూడా మరణించిన సదాకాలం దేవునితో ఉంటాననే గొప్ప నిరీక్షణ ఉంది. కాబట్టి ఈ లోకంలో ఎంతో శ్రేష్టమైన జీవితం మనం జీవించగలము. మరొకసారి దేవుని యొక్క మాటను విందాం. దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, ఆయన మాట విన్నవారు శ్రేష్టమైన వారు, ఆయన ఆజ్ఞను గైకున్నవారు. ప్రియరా, దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క ఆజ్ఞలు గైకున్న వారి జీవితాల్లో దేవుని కార్యములు జరుగుతాయి. ఏమిటా కార్యం అంటే, ఈ లోకంలో ఎవరికి నిరీక్షణ లేదు, కానీ దేవుని యొక్క మాటను విన్నవారు, గైకున్నవారు, వారికి నిరీక్షణ ఉంది. ఏమిటో నిరీక్షణ అంటే, ఈ లోకంలో ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, బ్రతికిస్తాడు, బలపరుస్తాడు, జ్ఞానమిస్తాడు, ఆరోగ్యమిస్తాడు. అలాంటి నిరీక్షణ ఉన్నట్లయితే పిల్లరా, మన జీవితంలో ఎంత నెమ్మది, ఎంత సంతోషమో. కాబట్టి ఇలాంటి గొప్ప కృప ఇవ్వడానికే యేసు ప్రభువారు ఈ ఉదయకాల సమయాన్ని ఈ మాటలు నీకు నాకు వినిపిస్తున్నారు. అంటున్నారు, ఆయన ఆజ్ఞ గైకున్నవారు ఎంతో శ్రేష్ఠులు. దేవుని ఆజ్ఞను గైకొనకపోతే వచ్చేటువంటి ప్రాబ్లం ఏమిటంటే, ప్రియులరా, ఆజ్ఞ అతిక్రమే పాపం అనే వాక్యం చెప్తుంది. పాపం వలన వచ్చే జీవితం మరణం. కానీ యేసు ప్రభువారు తన విలువైనటువంటి ప్రాణం పెట్టి ఆ మరణాన్ని నుంచి మనకు విడుదల చేస్తున్నారు. కాబట్టి సంతోషంతో, ఆనందంతో ఆయన మహిమపడుదాం, ఆయన ఘనపడుదాం, ఆయన ఆరాధించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చినారు. ఈ లోకంలో చూస్తే వ్యక్తిగతంగా మనిషి యొక్క జీవితంలో దేవుని ప్రేమించాలని ఆశపడుతూ ఉంటారు, దేవుని ఆరాధించాలని ఆశపడతారు. దానికి పాపం ఇంకా హృదయంలో పెట్టుకుని ఏవేవో చేస్తుంటారు. కానీ ప్రభువా, మీ యొక్క మాట, మీ యొక్క వాక్యము మా జీవితంలో ఫలించాలంటే మా హృదయ స్థితి స్థిరముగా ఉండాలి, మీకు ఇష్టమైనదిగా ఉండాలి. అప్పుడు గొప్ప కార్యం మా జీవితంలో చేస్తారు. అందుకంటున్నారు, మీరు ఆజ్ఞను గైకున్నట్లయితే హృదయంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా జయం చూస్తారు ప్రభువా. కాబట్టి అలాంటి విడుదలతో కూడినటువంటి భక్తి, విశ్వాసము మా పిల్లలందరూ కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాక్యం వింటున్నారో నాకు తెలియదు, కానీ ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, వారిని బలపరచండి నాయన. ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి కళతో ఉన్నా, భయముతో ఉన్నా నాయన మీరే ఆదరించండి, ఆదుకోనండి. మరి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధముగా దేవుని ఆరాధించడానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.